ఒక్క హిట్ పడగానే ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ లెవెల్ అమాంతంగా పెరిగిపోతుంటాయి. మనం ఏం చేసినా చెల్తా అనే నమ్మకం ఏర్పడుతుంది. ధృవతో రామ్ చరణ్ కి ఇలాంటి ఫీలింగ్సే కలిగి ఉంటాయి. అందుకే సుకుమార్ సినిమాలపై ఆ ప్రభావం పడబోతుంది. నిజానికి ముందు నుంచి ఈ సినిమాని తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు రామ్ చరణ్. టెక్నీషియన్ల ఎంపికలో పూర్తిగా తన ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. కెమెరామెన్ దగ్గర నుంచి ఆర్ట్ డైరెక్టర్ వరకు అందరూ చరణ్ రికమెండేషన్ తో టీమ్ లోకి వచ్చిన వాళ్ళే. ధృవ ఎప్పుడైతే హిట్ అయ్యిందో మరింత పట్టు బిగించడం మొదలెట్టాడు. ఈ సినిమాని పూర్తిగా కొత్త స్టైల్లో చేయాలనుకుంటున్నాడు సుక్కు. తన సినిమాలో రెగ్యులర్ గా కనిపించే విషయాలేం ఇందులో ఉండకూడదని జాగ్రత్త పడుతున్నాడు. అందులో భాగంగానే ఐటెం సాంగ్ ని పక్కన పెట్టేశాడట. నాన్నకు ప్రేమతో సినిమాలోనూ ఐటెం గీతం లేదు. సేమ్ టు సేమ్ అదే ఫార్ములా చరణ్ సినిమాలోనూ అప్లై చేద్దాం అనుకుంటున్నాడు సుక్కు. కానీ చరణ్ మాత్రం ఐటెం సాంగ్ కావాల్సిందే అంటున్నాడని వినికిడి. ధృవ సినిమాలో మాస్ ని మెప్పించే అంశాలేమీ లేవు. చరణ్ డాన్సింగ్ టాలెంట్ ని చూపించే సందర్భమూ చిక్కలేదు. తదుపరి సినిమాల్లోనూ మసాలా తగ్గిపోతే తన ఫ్యాన్స్ నిరుత్సాహపడతారని చరణ్ భయపడుతున్నాడట. పైగా సుక్కు సినిమా ప్రత్యేక గీతాలకు ఫేమస్. సుక్కు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి ఐటెం సాంగ్ ట్రెండ్ సృష్టించింది. మరోవైపు చరణ్ కొన్ని సినిమాల్లో ఐటెం సాంగులు చేసినా అవంతగా పేలలేదు. అందుకే ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదని చరణ్ భావిస్తున్నాడట. ఈ విషయంపై చరణ్ దేవిశ్రీతోనూ మాట్లాడేశాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటెం సాంగ్ ఉండాల్సిందే అని పట్టుబడుతున్నాడని తెలుస్తుంది. హీరో గారు చెబితే నో అనకుండా ఎలా ఉంటాడు? అందుకే సుక్కు కూడా కాస్త మెత్తబడినట్లు తెలుస్తుంది.